వెల్కమ్ టు టీ10. నేను రేవతి. జనవరి 1వ తేదీ నుంచి అదృశ్యమైన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ లోని సెప్టిక్ ట్యాంక్ లో గుర్తించారు. బీజాపూర్ లోని చతన్పారా బస్తీలో ఆ జర్నలిస్టు బాడీని వెలికి తీశారు. ముఖేష్ చంద్రాకర్ ఎన్డీటీవీకి కాంట్రిబ్యూటింగ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. కాంక్రీట్ తో సీలింగ్ చేసిన సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహాన్ని గుర్తించినట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. అతని శరీరం వాచిపోయింది. తల, వెన్నుకు పలు చోట్ల గాయాలు అయ్యాయి. దుస్తుల ద్వారా అతన్ని గుర్తించారు. ముఖేష్ మొబైల్ లొకేషన్ ఆధారంగా అతను చివరిసారి సురేష్ చంద్రాకర్ కాంట్రాక్టర్ తో మాట్లాడినట్లు పసిగట్టారు. సురేష్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముఖేష్ రాసిన కథనాలకు అతని మరణం లీక్ అయిందా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. దోషుల్ని త్వరలో పట్టుకోనున్నట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. బస్తర్ జంక్షన్ అన్న పేరుతో ముఖేష్ ఓ యూట్యూబ్ ఛానల్ ను నడిపిస్తున్నారు. దానికి 1.59 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. బస్తర్ ప్రాంతంపై అతను పూర్తి ఫోకస్ తో వీడియోలు చేసేవాడు. 2021లో మావోలు కిడ్నాప్ చేసిన సిఆర్పిఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ను విడిపించడంలో ముఖేష్ కీలక పాత్ర పోషించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైదరాబాద్ లో ఓ కాంట్రాక్టర్ ను అరెస్టు చేశారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.